ఆంధ్రప్రదేశ్‌లో సగటు ఉద్యోగి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే ఎందుకు? లేకపోతే కారణమేంటి? సార్ ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశమే లేదు సార్. హ్మ్. కారణం ఏంటంటే, గతంలో తీవ్రంగా నష్టపోయినటువంటి అతి పెద్ద వర్గం ఏదన్నా ఉందంటే, అది ఉద్యోగుల వర్గమే. హ్మ్. సో, సొంతగా అంటే ఏదో ప్రభుత్వం ఎక్సెస్‌గా ఇవ్వటం గాదు. హ్మ్. తనకు రావాల్సిన జీతభత్యాల్లోనే వేల కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి పరిస్థితి. హ్మ్. 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 సో, ఆ బకాయిలు అలా పెరుగుతున్నాయి. ఓకే. 2 ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా డీఏలు ఇవ్వనందువల్ల, హ్మ్. ఆ డీఏలు గూడా అలా పెరిగిపోయి, హ్మ్. అరియర్స్ అది గూడా ఎప్పుడు ఎన్ని వేల కోట్లకెళ్తదో తెలియని పరిస్థితిలో ఉంది. ఓహ్! హ్మ్. ఈ నేపథ్యంలో రావాల్సిన బకాయిలు రాక, హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ డీఏలు ధరలకు అనుగుణంగా పెంచే డీఏలు రాక, హ్మ్. అలాగే ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం నిర్దేశించినటువంటి పీఆర్సీ హ్మ్. ఒకవేళ ఆలస్యమైతే ప్రభుత్వాలు రాగానే ఇచ్చే ఐఆర్ హ్మ్. ఇవి ఏమీ రాకపోవడంతో హ్మ్. తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఓకే. సో, ఈ ఎక్కడా కూడా సంతోషం లేదు. లేదు. 2 పని ఒత్తిడి పెరిగింది. ఎందుకు? ఎందుకంటే విపరీతంగా ఒక మనిషి ఆహ్, నలుగురు చేసే పనిని ఒకటే చేయమంటున్నారు. రిక్రూట్‌మెంట్ లేదు. ఓహో! కొత్త రిక్రూట్‌మెంట్ లేదు. టోటల్‌గా రిక్రూట్‌మెంట్ మొత్తం హ్మ్. 30 ఇయర్స్ నుంచి రిక్రూట్‌మెంట్ లేదు. పైన ఆఫీసర్‌లు హ్మ్. ఐఏఎస్‌లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు హ్మ్. ఈ మూడే చేస్తారు. హ్మ్. గ్రూప్ 4 అనేది చేసి హ్మ్. మాకు తెలిసి 30 సంవత్సరాల పైన అయింది. ఓహ్! ఆ స్టాఫే ఎక్కువ గదా! మరి ఎక్కువ అవసరం వాళ్ళే గదా! మరి కావాల్సిందే గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్. హ్మ్. అటువంటిది ఆ రిక్రూట్‌మెంట్ లేనందువల్ల హ్మ్. తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పెరిగింది. హ్మ్. విపరీతంగా రిటైర్మెంట్స్ పెరిగిపోయినాయి. హ్మ్. ఫ్రెషర్స్ లేరు. హ్మ్. సార్ నలుగురు పని ఒకడే చేస్తున్నాడు. సార్ గతంలో గత ప్రభుత్వం పీఆర్సీ తర్వాత డీఏలకు సంబంధించి కొంత మీరు ఇబ్బంది పడ్డారు లాంటి ఇంప్రెషన్ ఉంది. గత ప్రభుత్వం పేరు మీరు పోరాటం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి మేము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఎన్నికల్లో ఇచ్చింది. హామీ ఎందుకు అమలు చేయలేకపోతోంది? మీరు ఉద్యోగ సంఘాల నేతలుగా ప్రభుత్వాన్ని ఏమన్నా కలిసారా? ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి? ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు, అడ్డంకులు, అవాంతరాలు ఏంటి? మేము ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం గతంలో అనేక మీడియా సమావేశాల్లో కూడా. హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు హ్మ్. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో హ్మ్. మాకు తప్పకుండా కూటమి ప్రభుత్వం వస్తే హ్మ్. మా బకాయిలతో సహా మాకు అన్ని కూడా అప్డేట్ చేస్తారనే ఒక నమ్మకంతో హ్మ్. ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడంలో కూడా కీలక పాత్ర వహించారు. హ్మ్. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు హ్మ్. కనీసం ప్రభుత్వం మా వైపు చూడలేదు, మా వైపు మాట్లాడలేదని, హ్మ్. సంవత్సరం తర్వాత కూడా మాట్లాడలేదని చాలా ఆవేదన చెందాం. హ్మ్. దానికి అనుగుణంగానే హ్మ్. లాస్ట్ ఇయర్ అంటే 2025లో హ్మ్. జూన్‌లో మేము రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన, హ్మ్. అయ్యా మీరు ఇంకా కనీసం మాతో చర్చించకపోతే హ్మ్. మేము వేరే గత్యంతరం లేదు. రానున్న 3 మాసాల్లో సమావేశాలు నిర్వహించుకొని హ్మ్. ఉద్యమానికి వెళ్ళటం తప్ప వేరే మా గత్యంతరం కనిపించట్లేదు. హ్మ్. మా సమస్యలే మీరు చర్చించట్లేదు. హ్మ్. కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలన్నీ హ్మ్. ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. హ్మ్. మీరిచ్చినటువంటి హామీలు కూడా అమలు లేదని చెప్పి మేము స్పష్టంగా మాట్లాడినప్పుడు, హ్మ్. అప్పుడు వెంటనే గౌరవ సీఎస్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి, హ్మ్. తదనంతరం వారు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఓకే. 18, 10న హ్మ్. అంటే కరెక్ట్‌గా దీపావళికి 2 రోజుల ముందున హ్మ్. 18, 10వ తారీఖు గౌరవ మంత్రివర్యులు హ్మ్. ముగ్గురిని అంటే 3 పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం నుంచి, హ్మ్. టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి ముగ్గురిని హ్మ్. పయ్యావుల కేశవ్ గారి యొక్క నాయకత్వంలో హ్మ్. ముగ్గురు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఓకే. అదే రోజు ఉదయం. హ్మ్. చేసి మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికొచ్చినాయి సీఎస్ గారి ద్వారా. హ్మ్. మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలుసు గదా! అని చెప్పన్నారు. హ్మ్. చెప్పాం మేము. హ్మ్. మీ ఆర్థిక పరిస్థితి తెలిసాయి కాబట్టే హ్మ్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆగి ఉన్నాం. ఓకే. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన అప్పు అది. హ్మ్. ప్రభుత్వం మాకు అప్పు పడింది. హ్మ్. మా డబ్బులు వాడుకుంది. ఓకే. వాడుకున్నప్పుడు మా డబ్బులు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళు చేయలేదు కాబట్టే, హ్మ్. మరి కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుకున్నారు. ఓకే. మరి మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. హ్మ్. హ్మ్. అలాగే మీరు వచ్చిన తర్వాత కూడా హ్మ్. కనీసం డీఏలు ఇంతవరకు ఒక డీఏ ఇవ్వలేదు. హ్మ్. అలాగే ఇప్పుడు 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి.
ఓ. అలాగే పిఆర్సీ గురించి చర్చించలేదు, ఉమ్. కమిషన్ కనీసం నియమించలేదు, ఉమ్. ఐఆర్ గురించి చర్చించలేదు, ఉమ్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు, ఉమ్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు. ఉమ్. ఈ వ్యవస్థలో మాకన్నా ఎక్కువ రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేనందువల్ల ఉమ్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విపరీతంగా పెరిగిపోయారు. ఓకే. మరి వాళ్ళ గురించి ఎలాంటి కనీసం సమాచారం కూడా లేదు ఉమ్. అని ఈ అంశాలతో పాటు ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే లక్షలాది మంది ఈ రోజు రిటైర్డ్ అయిన పెరిగిపోతున్నారో ఉమ్. ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి గత ప్రభుత్వ హయాంలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తున్న దాన్ని తగ్గించారు, దాన్ని తిరిగి పునరుద్ధరించమని చెప్పి ఈ అంశాలను చర్చిస్తే ఉమ్. అదే రోజు సాయంత్రం 5 గంటల గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని ఈ మంత్రివర్గ ఉపసంఘం తీసుకెళ్లడం జరిగింది. ఓకే. ప్రధానమైనటువంటి ఉద్యోగ సంఘాలందరం కూడా చర్చించాం. ఉమ్. చర్చించి ఉమ్. వారు దాదాపుగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి గౌరవ సీఎం గారు ఎప్పుడైనా వెళ్తుంటారు, మాతో ఎక్కువసేపు ఉండరు, ఉమ్. ఏదో ఒకటి మేము డిమాండ్స్ పెడతామని. ఉమ్. కానీ సుమారుగా 2-2.5 గంట సేపు కూర్చొని అన్ని మాట్లాడారు. ఓకే. మేము కూడా సంతోషపడ్డాం, ఇంత టైం ఇచ్చారు, గతంలో మేము ఎదురు చూస్తా ఉన్నాం, గత సాంప్రదాయం ఉండేది ఆయనకి బాగా లేదని చెప్పి మేము సంతోషపడ్డాం. ఉమ్. పడుతూ చెప్పాం. ఆయన కొన్ని అంశాలని ఆ రోజు పరిష్కారం, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పరిష్కరించిన ఉమ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ ని నాకు వదిలిపెట్టండి, ఓకే. ఎస్పెషల్లీ పిఆర్సీ అంశం ఉమ్. నేనే అతి త్వరలో మీకు తెలియజేస్తాను ఉమ్. అన్నప్పుడు మేము చెప్పాం, సార్ మీరు పిఆర్సీ కమిషన్ నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తే గానీ మేము బయటికి వెళ్ళలేము, ఉమ్. మాకు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఉమ్. చాలా కష్టం, దయచేసి మాకు పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేస్తూ ఈ రోజు ఆర్డర్స్ ఒక పేరు అనౌన్స్ చేయండి సార్, పేరు ఇచ్చేది కదా, ఉమ్. మళ్ళా ఆయన వచ్చి ఛార్జ్ తీసుకొని 6 మాసాలు టైం పడుతుంది, ఉమ్. కాబట్టి మీరు ఈ లోపు ఇవ్వండి, ఉమ్. ఐఆర్ విషయం మళ్ళా మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాం. ఉమ్. కానీ ఉమ్. నేనే చేస్తాను, నాకు వదిలిపెట్టండి, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఉమ్. మేము కూడా చాలా సీనియర్ కాబట్టి అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల యొక్క బాధలని తెలుసు కాబట్టి ఉమ్. తప్పకుండా చేస్తారని ఉమ్. ఆ రోజు నుంచి ఉమ్. అంటే దాదాపుగా 10వ తారీఖు 18వ తారీఖు 10వ నెల నుంచి ఉమ్. ఈ రోజు వరకు కూడా ఉమ్. ఎదురు చూస్తానే ఉన్నాం. 5 నెలలు. కానీ అన్ని పండగలు వెళ్ళిపోతున్నాయి, ఉమ్. అన్ని అంశాలు దాటిపోతున్నాయి, ఉమ్. కానీ మాకెక్కడా కూడా సమస్యలకు పరిష్కారం కనిపించట్లేదు. ఉమ్. 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 మేము ఏం సమాధానం చెప్పాలి ఉద్యోగులకు? లక్షలాది మంది ఉద్యోగులు ఉమ్. 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని ఉమ్. మళ్ళా 1/7/28 వచ్చేస్తుంది ఉమ్. 2 ఏళ్లలో. ఉమ్. అంటే మళ్ళా కొత్త పిఆర్సీ 13వ పిఆర్సీకి వస్తుంది, ఉమ్. మరి 3 ఏళ్ళు అయిపోతుంది. ఉమ్. ఇంతవరకు ఎంత మానిటరీ లాస్ ఉంటుందో మాకు